హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏం లేదండి, మా మమ్మీ ఒక ర్యాక్ తెచ్చిందనమాట. దానికి మొత్తం పెయింటింగ్ వేస్తుంది. అంటే వీడియో తీసింది, అది పోయింది. ముందున్న వీడియో పోయింది. బ్లూ కలర్ పెయింటింగ్ అదంతా మేమిద్దరం కలిసి వేసినాం అనమాట. ఆ వీడియో ఎందుకో రికార్డ్ చేసాము, కానీ అది డిలీట్ అయిపోయింది. ఎట్లా చేద్దాము అనుకొని సరే ఇక ఉన్న వీడియోలోనే పెడదాము అని అనుకున్నది. అయితే ఇప్పుడు మొత్తము రెడ్ కలర్ వేసింది. బార్డర్ కింద ఉంటుంది కదా, దానికి రెడ్ కలర్ వేసింది. మీకు కనిపిస్తుంది ఆ వీడియోలో. అలా వేసి సింపుల్గా వైట్ కలర్ పెయింట్తోని డిజైన్ వేస్తుంది, ఈజీ మెథడ్లో. అంటే నేను అప్పుడు లేకుండే, వీడియో ఉంటే ఒక్కొక్క డాట్స్ పెట్టుకుంటూ పోతుంది అనమాట. అది ఫస్ట్లో ఆ ర్యాక్ మొత్తము జంగు పట్టి మొత్తం ఎట్లనో ఉండే. మా మమ్మీ ఏం చేసిందంటే దాన్ని కొత్త దానిలోకి కొంచెం క్లీన్ చేసి, దానికి ఉన్న జంగు మొత్తం క్లీన్ చేసి దానికి పెయింటింగ్ వేసింది జంగు పట్టకుండా. ఇక పెయింటింగ్ వేసాక 1 day టైం తీసుకుంది. నేను కూడా కొంచెం హెల్ప్ చేసిన. అంటే బ్లూ కలర్ మొత్తం నేను వేసిన, మా మమ్మీ మెరూన్ కలర్ వేసి దాని మీద డిజైన్స్ అవన్నీ వేసేసుకుంది. మా మమ్మీ ఛానల్ పేరు రమాదేవిస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ర్యాక్స్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, ముందు చూడండి ఉంటుంది, కిచెన్ రూమ్లో ఒకటి ఆ ర్యాక్ తీసేసి ఈ ర్యాక్ పెడుతుంది అనమాట. పెట్టేసి మొత్తం నీట్గా ఆర్గనైజ్ చేస్తా అని చెప్పింది. అయితే సరే చేసుకో అని చెప్పిన. మా మమ్మీ ఎందుకు వస్తలేదంటే, తనకి దగ్గు వల్ల మళ్ళీ కొన్ని పనులు ఉన్నాయన్నమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇస్తలేదు. ఇక నేనే ఇస్తున్నాను వాయిస్ ఓవర్. కిచెన్ అంతా ఇట్లా ఉంది కదా, మా మమ్మీకి నచ్చలేదంట అట్లా. సరే మమ్మీ చేసుకో, అది పెద్దగా ఉంటుంది కదా అని చేసుకుంటుంది. ఇప్పుడు అది ఆ సెల్ఫ్ చూపిస్తున్న అది ఉంది కదా, ఆ స్టాండ్ మొత్తం తీసేస్తుంది అనమాట. దాంట్లో థింగ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా తీసేసి కొత్తది పెట్టాలి కదా, అది పెట్టాలని ట్రై చేస్తుంది. చాలా వస్తువులు ఉన్నాయి, దాంట్లో అన్నీ తీసేసి బయట పెట్టి అవన్నీ దాంట్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకునే వరకే చాలా టైం పట్టింది మమ్మీకి. మొత్తము 2 hours అట్లా అయ్యింది. ఈవినింగ్ టైంలో తీసింది అనమాట. అవన్నీ తీసేస్తుంది. ఇక కిచెన్ రూమ్లో అటు సైడ్కి మేకులు కొట్టింది. ఫస్ట్ మేకులు కొట్టి దానికి ఇట్లా తగిలిచ్చింది అనమాట స్టాండ్ని. చూడండి, ఇప్పుడు అవన్నీ వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ తీసేస్తుంది. మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. కొత్త స్టాండ్ వస్తుంది కదా అటు ఆ ప్లేస్లో ఏమేమి ఉన్నాయా సామాన్లు అని చెప్పేసి చూస్తుంది. ఓన్లీ ఆ స్టాండ్లోనే చాలా ఉన్నాయి. కిచెన్ రూమ్ థింగ్స్ అన్నీ పెట్టేసింది, ఉప్పు అవన్నీ పెట్టేసింది. ఇక చేసుకో మమ్మీ అని చెప్పేసి నేను కూడా వెళ్ళి టీవీ చూసుకున్నా. ఇక ఈ వీడియో మొత్తం ఎడిట్ చేసే వరకే మార్నింగ్ అయిపోయింది. ఇక చూడండి, ఇట్లా స్టాండ్ పెట్టింది, మేమిద్దరం కలిసి పెట్టినాము. అది అవుతుందా మమ్మీ, 2 మూలలు ఉన్నాయి కదా, మళ్ళీ ఒక్క మూల మీదనే బ్యాలెన్స్ ఉన్నదంతా, ఆగుతుందా మమ్మీ అంటే ఆగుతుంది, ఎందుకు ఆగదు అని చెప్పింది. ఇక మొత్తము ఆ కొత్త స్టాండ్లోకి మొత్తము ఇట్లా కవర్స్ వేసింది ఫస్ట్. ఎందుకంటే దుమ్ము పట్టినా కూడా ఈజీగా దులపడానికి వస్తుంది అని చెప్పేసి. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే, నాకు ప్లేస్ ఉండాలి కిచెన్ రూమ్లో, మళ్ళీ చేసుకుంటా అని చెప్పేసి మొత్తం చేసుకుంటుంది. సరే చేసుకోని అన్నా. అట్లా కవర్స్ వేస్తే ఏంటంటే దాని మీద దుమ్ము పడ్డా కూడా ఈజీగా దులపడానికి వస్తుంది. ఏం వేయకుండా పెడితే మళ్ళీ స్టాండ్ మొత్తం తీసి కడగాలంటే కష్టమవుతుంది కదా. ఇట్లయితే
ఎప్పటికప్పుడు ఆ కవర్ తీసుకొని చేసుకోవచ్చు, కడగచ్చు. మొత్తం వీడియో కూడా మా మమ్మీ తీసుకుంది నేను ఏం తీయలేదు. సరే తీసుకో మమ్మీ అని చెప్పేసి ఇచ్చేసిన. నేను లేకుండా కూడా అలవాటు కావాలి కదా, అందుకే. ఒక ప్లేస్ చూపించిన, ఆ ప్లేస్లో కెమెరా పెట్టుకొని తీసుకో మమ్మీ వీడియో అని చెప్పిన, అట్లనే చేసింది. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. మ్యూజిక్ యాడ్ చేస్తే కాపీరైట్ పడుతుందని మ్యూజిక్ ఏం యాడ్ చేస్తలేను. మా మమ్మీకి కొంచెం పని ఉండి వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతుంది, ఇక నేనే ఇచ్చేస్తున్నా. ఇది బ్యాక్గ్రౌండ్ సౌండ్ పెడదామన్నా కూడా బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ ప్లే అయ్యింది. మళ్ళీ కాపీరైట్ కానీ ఏమైనా పడుతుందేమో అని చెప్పేసి అట్లా నార్మల్గా చేసిన, మొత్తం వాయిస్ తీసేసిన. ఇప్పుడు అదే డిషెస్ అన్నీ క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసేసి మంచిగా ఆర్గనైజ్ చేసుకుందామని చేసింది. ఇట్లయితే ప్లేస్ ఎక్కువ మిగులుతుంది. పెద్దవి ఉంటే కొంచెము కిచెన్ రూమ్లో ఎట్లా చేసుకోవాలని ఫస్ట్ ఇంటికి వచ్చినప్పుడే ఉండాలి ఐడియా. ఫస్ట్ చూసుకున్నాకనే ఏమేమి పెట్టాలి, ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అని తెలుస్తుంది. మా మమ్మీ ఫస్ట్లో అలానే చేసింది. ఇంటికి వచ్చిన కొత్తలో ఎక్కడెక్కడ ఏమేమి పెడితే బాగుంటుంది అని. ఇక ఇట్లా గిన్నెల స్టాండ్ ఏమో మొత్తము ప్లేట్స్కి ఈ ర్యాక్ అనమాట. ఇది గిన్నెల స్టాండ్. దీనికేమో స్టాండ్, నార్మల్ స్టాండ్ పెట్టింది అన్నం గిన్నెలు వాటికి. ఇక్కడ పెట్టేసి మొత్తం మిర్రర్ పెట్టినాము. బాల్కనీలో నుంచి వెలుతురు బాగా వస్తుంది కదా, అందుకే. తర్వాత ఈ స్టాండ్ మొత్తం ఇట్లా సర్దుకుంది, చూడండి మీరే. ఇట్లా ఎన్నంటే అన్ని గిన్నెలు పడతాయి కదా, అందుకే అట్లా సర్దుకుంది. మొత్తం కిచెన్లోనే సామాన్లు అన్నీ పట్టేసినాయి. కిచెన్ రూమ్కి అయితే సరిపోయింది కరెక్ట్గా. అతను మంచిగా ప్లేస్ ఇచ్చిండు. ఇట్లా గిన్నెల స్టాండ్లో ప్లేట్స్ అవన్నీ పెట్టడానికి బాగానే ఉంది. ఇది కూడా, దీనికి కూడా చాలా కష్టపడ్డాము. తర్వాత ఇటు సైడ్ వచ్చేసి కారం అవన్నీ పెట్టుకుంది. పక్కన చేతికి వంట చేసేటప్పుడు చేతికి పక్కన ఉండడానికి గంటలు అట్లా పెట్టుకుంది. మీకు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. ఈ వీడియో ఎందుకు తీస్తుందంటే మమ్మీ చాలామంది డబల్ బెడ్రూమ్లోకి వచ్చిన వాళ్ళకి తెలుస్తలేదంట ఎక్కడెక్కడ ఏం పెట్టాలని. ఇది చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తుంది కదా ఏ ప్లేస్ ఎంత తీసుకుంటుంది అని, అందుకే తీస్తున్నాము. అక్కడ కనిపిస్తుంది కదా ఒక పరదా, దాని కింద కూడా చాలా సామాన్ పట్టినాయి, చాలా గిన్నెలు పట్టినాయి, స్టవ్ అవన్నీ పట్టినాయి అన్నమాట. ఇటు వచ్చేసి మొత్తం ఇట్లా పైన షెల్ఫ్లోనేమో మసాలాలు అవన్నీ పెట్టుకుంది. ఇటు సైడ్ ఏమో కావాల్సినవి అన్నీ దగ్గరలో కిచెన్ రూమ్ స్టవ్కి దగ్గరలో పెట్టుకుంది, వండే సామాన్లన్నీ. అట్లా పెట్టుకుంటే ఈజీగా అవుతుంది కదా వంట చేసేటప్పుడు అని చెప్పేసి. ఈ మిర్రర్ అయితే ఇక డాడీకి కానీ నాకు కానీ బాల్కనీ నుంచి వెళ్తురు వచ్చి మంచిగా కనిపిస్తుందా అని చెప్పేసి పెట్టుకున్నాను నేనే. మమ్మీ బెడ్రూమ్లో పెట్టుకుంది ఫస్ట్, నేనే తెచ్చి పెట్టుకున్నా బాల్కనీ సైడ్ కిచెన్లో. లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా మొత్తం కిచెన్ ఎట్లుందో, కామెంట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. ఏం లేకపోతే వీడియోకి ఎంత రేటింగ్ ఇస్తారో చెప్పండి 10కి. మొత్తం పూజ సామాన్ కూడా అక్కడనే ఉంటుంది కిచెన్కి పక్కనే. ఇంకా ఏమైనా తక్కువైందేమో అని చెప్పండి, ఏమైనా ఉంటే ఫాల్స్ ఏమైనా ఉంటాయి చెప్పండి.
మేము ట్రై చేస్తాము మంచిగా చేయడానికి. సరేనా ఫ్రెండ్స్, బాయ్.